శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. ఈ రోజు 38వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారిని స్వాగతిస్తున్నాను. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. దీని యొక్క లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏమిటి? వాట్ ఈస్ ద ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్? గీతా తత్వము తెలుసుకుంటే మనకి కలిగేటువంటి లాభం ఏమిటి? అన్నిటికంటే చాలా పెద్ద లాభం ఏంటంటే భగవంతుడిని గుర్తిస్తామండి. భగవంతుని యథాతథంగా గుర్తిస్తాము. వారు భగవద్గీత శ్రీ భగవాను వాచ 574 శ్లోకాల మాధ్యమంగా చెప్పినటువంటి జ్ఞానం యొక్క సారాంశం ఏమిటి? నేడు భగవంతుడు ఒక్కడే, ప్రపంచంలో ఇంకో రెండో గ్రంథంలో లేదు భగవాను వాచని. ఏమండి, అటువంటిది ఎంతో గొప్ప అదృష్టం అనమాట. హిందువులందరూ కూడా మా ధర్మ గ్రంథం అని పెట్టుకున్నాం. విశ్వవ్యాప్తంగా విశ్వాత్మలందరికీ సంబంధించిన గ్రంథాన్ని మనం ధర్మ గ్రంథంగా పెట్టుకున్నామంటే ఎంత భాగ్యవంతులండి హిందువులందరూ కూడా. కాకపోతే ఆ భాగ్యాన్ని సంపూర్ణంగా మనం పొందే విషయంలో ఎందుకు విఫలమవుతున్నాము? భగవద్గీతలో ఉన్న సారాన్ని ఎందుకు మనం గ్రహించలేకపోతున్నాము అంటే, శ్రీమద్ భగవద్గీతను వైపు సర్వశాస్త్రమై శిరోమణిగా భావిస్తూ కూడా ఏం చేస్తున్నామండి? ఆ శాస్త్రాన్ని కేవలము ఇప్పుడు హిందూ ధర్మంలో ఎన్నో రకరకాల శాస్త్రాలు ఉన్నాయి చూసారా, అన్ని శాస్త్రాల్లో ఒక శాస్త్రంగా భావిస్తున్నాం. అన్ని శాస్త్రాలకి తల్లిలాగా భావించట్లేదండి. అన్ని శాస్త్రాలకి శ్రేష్టమైన శాస్త్రముగా భావించడం లేదు. ఏదో శాస్త్రం, వేదాలు ఒక శాస్త్రం, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇతిహాసాలు, ఇలాగా ఎక్కువ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, పురాణాలు ఇవన్నీ ఉన్నాయో, అందులో ఒకటి భగవద్గీత. ఇక్కడ మిస్టేక్ జరిగిందనమాట. భగవద్గీత సర్వశాస్త్రాలకి జనని అన్న సంగతి మర్చిపోయాం. సర్వశాస్త్రమయి శిరోమణి, దానికి ఉన్న గుర్తింపు ఎందుకు ఇస్తున్నారో మనం ఆచరిస్తున్నాం. గీతా జయంతి జరుపుకుంటున్నాం. ప్రపంచంలో ఇంకేదైనా గ్రంథానికి జయంతి జరుపుకుంటున్నామా? దేనికి జయంతి జరుపుకోవడం లేదు. వ్యక్తులకు జరుపుకుంటున్నాం, కానీ ఒక శాస్త్రానికి జరుపుకోవడం అనేది అది కేవలం శ్రీమద్ భగవద్గీత మాత్రమే. అంత గుర్తింపు ఉన్నదన్నమాట. విశ్వవ్యాప్తంగా కూడా చాలా మంది చాలా స్కూళ్లలో పిల్లలకి ఆ శ్లోకాలు నేర్పిస్తున్నారంటున్న విన్నాము. అదేవిధంగా ఏదో దేశంలో మెంబర్ ఆఫ్ పార్లమెంటు శ్రీమద్ భగవద్గీత ఆధారంగా ఆయన ప్రమాణం చేస్తున్నారని విన్నాము. ఇలాగ చాలా వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. విశ్వవ్యాప్తంగా 72 భాషలలో తర్జుమా కాబడినటువంటి భగవద్గీత వేల కొలది. ఇప్పుడు ఏంటంటే అత్యధిక సంఖ్యలో చదివిన, పారాయణం చేసిన, విన్నటువంటి, అదేవిధంగా ప్రచారం కాబడుతున్నటువంటి శాస్త్రము శ్రీమద్ భగవద్గీత. ఎంతో మంది దీని నుంచి ప్రేరణ పొంది అద్భుతమైన జీవితాన్ని తయారు చేసుకుంటున్నారు. దాన్ని సాధారణంగా మనం అర్థం చేసుకోవాలి. నా జీవితము కూడా తయారు చేసుకోవాలి, సర్వాంగ సుందరంగా చేసుకోవాలి, శ్రేష్టంగా తయారు చేసుకోవాలి అన్న భావన ఎవరిలో అయితే సత్యంగా కలుగుతుందో వారి కొరకండి ఈ యొక్క శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల యొక్క కార్యక్రమం. దాని కొరకు మనం హృదయపూర్వకంగా ముందు భగవంతుడికి, తర్వాత ఈ యొక్క ఛానల్ని నిర్వహిస్తున్నటువంటి, యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర్లు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మనం ఈ కార్యక్రమం చర్చని ప్రారంభించుకుందాం. శ్రీమద్ భగవద్గీత 2 భాగాలుగా మనం రెండో భాగం మనం చర్చిస్తూ మొదలుపెట్టాం కొన్ని ఎపిసోడ్స్ నుండి. శ్రీమద్ భగవద్గీతని ద్వారా పరమాత్మ యొక్క సంపూర్ణ పరిచయం, ఎందుకంటే భగవంతుడు ఒక్కరే కదా, ఆయన యొక్క సంపూర్ణ పరిచయాన్ని ఎలాగ పొందాలి, ఏ విధంగా భగవంతుడు తన యొక్క పరిచయాన్ని తెలియచేస్తున్నాడు అన్న విషయంలో మొదటి భాగంగా పరమాత్మని ఈ విధంగా చేసినట్లయితే మీరు పొందలేరు అని సుమారుగా ఒక 10 ఎపిసోడ్స్ మనం చర్చించుకున్నాం. దయచేసి చాలా తీవ్రమైన విషయంగా భావించి ఆ విధంగా మీరు అవన్నింటినీ కూడా అర్థం చేసుకుని తదనుగుణంగా మీ యొక్క జీవితాన్ని పరివర్తన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా భగవంతుణ్ణి తెలుసుకునే విధానం ఏమిటి అన్న విషయం కూడా కొన్ని ఎపిసోడ్స్ నుంచి మనం చర్చించుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా మీ దృష్టికి ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తీసుకొని వస్తున్నాను. 10వ అధ్యాయంలోని 22వ శ్లోకం.
ఇదివరకే మనం చర్చించుకున్నాము. ఈ శ్లోకములో 3 నిగూఢమైన సత్యాలు దాగి ఉన్నాయండి. 3 రాయల్ మిస్టరీస్, డీప్ మిస్టరీస్. రాజవిద్య, రాజగుషి అంటాడు చూసారా. రాజ అంటే రాయల్, ఇది రాయల్ సైన్స్, రాయల్ మిస్టరీస్ అంటాడు. ఇప్పటి వరకు మనం ఆ మిస్టరీస్ తెలుసుకోలేదండి. ఏమండి, మిస్టరీస్ తెలుసుకోలేదు. కేవలం యుద్ధ శాస్త్రము, ద్వాపర యుగ శాస్త్రము, అర్జునుడు చెప్పిన శాస్త్రము, హిందూ ధర్మ శాస్త్రము, లేకపోతే ఎవరైనా మరణించినప్పుడు ఆ విధంగా కాస్త వినవలసిన శాస్త్రం. ఆ విధంగానే హిందువులు ముఖ్యంగా అర్థం చేసుకున్న విషయం అన్నమాట. దాని నుండి మనం ఏమి ప్రాప్తులు పొందలేదు. అందువల్ల ఈ ప్రాప్తులు పొందాలంటే శ్రీమద్ భగవద్గీతని తత్వజ్ఞాన కోణములో అర్థము చేసుకుంటే భగవంతుడి యొక్క ఉనికిని మనం కనిపెట్టగలుగుతాం. 7వ అధ్యాయం 3వ శ్లోకం ఏం చెప్పాడు? ఆఖరి పంక్తి మాం వేత్తి తత్వతః అని అన్నారు. ఏనండి, ఇప్పుడు 10వ అధ్యాయంలో 32వ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. అందులో 3 రహస్యాలు ఉన్నాయి. 2 రహస్యాలు ఇప్పటికే మీకు తెలియజేయడం జరిగింది. ఈ 3వ రహస్యం మీకు చెప్పలేదు. ఇప్పుడు మనం చర్చించుకుందాం. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున. అధ్యాత్మ విద్యానాం వాదః ప్రవదతామహం అన్నాడు. వాదః ప్రవదతామహం, ఇది మనం చర్చించుకోలేదండి. సర్గాణం అంటే మీకు ఒక చిత్రాన్ని చూపిస్తాను. ఈ చిత్రం చూపిస్తే కొత్తగా ఈ ఎపిసోడ్ నుంచి చూసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట. ఇందులో ఈ చిత్రం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు భగవంతుడికి శ్రీమద్ భగవద్గీత 850 కోట్ల మంది మనుషులకి సంబంధించినది అంటున్నాడు కదా. ఆయనకు అర్హత ఎలాగొచ్చింది? భగవంతుడికి లేక 33 కోట్ల దేవీ దేవతలకి, అనేక మంది ధర్మస్థాపకులకు, అదే కొద్ది వందల వేల కొద్ది ఉన్నటువంటి సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, పీఠాధిపతులు, మహామండలేశ్వరులు, జగద్గురువులు, ప్రభువులు, గురువులు, ఇలా ఎంతో మంది ఉన్నారు కదా. వీళ్ళకి భగవంతుడికి తేడా ఏమిటి? ఇప్పటికే చర్చించుకున్నాం. మళ్ళీ సంక్షిప్తంగా ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుడికి ఒక్కరికి మాత్రమే సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమం యొక్క జ్ఞానము ఉన్నది. ఆది అంటే సత్యత్రేతాయుగాలు, మధ్య అంటే ద్వాపర యుగము, అంతిమము అంటే కలియుగం. అంటే 4 యుగాల జ్ఞానము ఒక్క భగవంతుడి దగ్గర మాత్రమే ఉన్నది. ఎందువలనంటే ఆయన సృష్టి చక్రములోకి రారు. దానికి కారణం ఏమిటి? వారికి తన స్వంత దేహము లేదు, వారికి ప్రకృతి లేదు. అర్థమైందండి? ప్రకృతి లేదు కాబట్టి ఆయన ఆత్మస్వరూపంలోనే ఎల్లప్పుడూ ఉంటారు. కాబట్టి ఆయన సృష్టి చక్రము ఆవల ఉంటారు. సృష్టి చక్రం ఆవల ఉన్న వారికి సృష్టి చక్రం మొత్తం యొక్క జ్ఞానం తెలుస్తుంది. సృష్టి చక్రములో ఉన్నవారికి కేవలము ఆ చక్రములో సత్య, త్రేత, ద్వాపర, కలియుగ అనబడేటువంటి 4 యుగాలలో ఎటువంటి ఏ యుగములో ఎక్కడున్నారు, ఏ పాత్రను అభినయిస్తున్నారు, ఆ ఒక్క జన్మ యొక్క జ్ఞానము మాత్రమే ఉంటుంది అన్నమాట. సీక్రెట్ ఒక్క జన్మ యొక్క జ్ఞానం మాత్రమే ఉంటుంది. అదే విధంగా భగవంతుడికి మాత్రము సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమం యొక్క జ్ఞానం ఉంటుంది. అదే మన ప్రత్యేకత. ఎందువలన వారి మాటలని మనము చాలా తీవ్రమైన విషయాలుగా భావించాలి? వారి మాటల వలన అది మన జీవితాన్ని ఏ విధంగా మారుస్తుంది? వారికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇది గొప్ప ప్రత్యేకత. ఇప్పటికే మనం చర్చించుకున్నట్లు వారికి దేహం లేదు కాబట్టి వారు త్రిగుణాతీతులు. అర్థమైందండి? త్రిగుణాలకు అతీతంగా, త్రిగుణాల యొక్క సంబంధములోకి వాళ్ళు రారు. త్రిగుణాలు పరమాత్మని బంధించవు. అంటే ఎప్పుడూ కూడా ఒకే స్థాయిలో ఉంటారు. గుర్తుపెట్టుకో, ఒకే స్థాయిలో ఉంటారు. అందుకనే వారు సతో రజో తమోలోకి రారు. అంటే ఉత్తమ, మధ్యమ, అధమ లేక కనిష్టలోకి రారు. కాబట్టి సదా పావనముగా ఉంటారు. ఎవరు ప్యూర్ అన్నమాట, పవిత్రతా సాగరుడు అంటారు. సో ఇవన్నీ అర్హతలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎన్నో అర్హతలు ఉన్నాయి, మనం చర్చించుకోబోతాం. కాబట్టి వారి చెప్పిన మాటలను మనము విస్మరించడము కానీ, తేలికగా తీసుకోవడం కానీ చేయకూడదు. సర్గాణం
ఆదిరంతశ్చ మధ్యం చైవ అహం అర్జున. అహం అర్జున అన్నాడు కదా. ఏ అర్జున, సర్గ అంటే సృష్టి, సృష్టి అంటే మానవ సృష్టి. మానవ సృష్టి అంటే ఈ భూమండలం మీద వర్తమాన సమయంలో ఉన్నటువంటి 850 కోట్ల మనుషుల యొక్క చరిత్ర. అందులో మీరు ఉన్నారు, నేను ఉన్నాను. అది మర్చిపోకూడదు. నాకు మాత్రమే తెలుసును అన్నారు. రెండవ మీ స్టడీ మీకు చెప్పుకున్నాం, చాలా సార్లు కూడా చెప్పాము. అధ్యాత్మ విద్యానాం అంటే సర్వ విద్యలలోకి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక విద్య. ఈ యొక్క విషయాన్ని మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. ఎవ్వరు ఎవరు దీన్ని పట్టించుకోలేదు, తేలికగా తీసుకున్నారు. అర్థమైందండి. కానీ ఇది చాలా ముఖ్యం అన్నమాట. మొత్తం శ్రీమద్ భగవద్గీత డైమెన్షన్ ని మార్చేస్తుంది. మన భౌతిక డైమెన్షన్ లో యుద్ధం అంటే ఫిజికల్ అనుకున్నాం, కానీ ఆధ్యాత్మిక డైమెన్షన్ లో యుద్ధం అని భలే అన్నారు. కానీ నీలో ఉన్నటువంటి విషయ వికారాల మీద యుద్ధం. చూడండి ఎంత తేడా వచ్చిందో. రాత్రికి పగలికి ఉన్నంత తేడా, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా చూడండి. అర్థమైందండి. అందుకనే అధ్యాత్మ విద్యానం రెండవది. ఇప్పుడు మూడవ మిస్టరీ తెలుసుకు చాలా జాగ్రత్తగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నీ శ్రద్ధ ఉన్నట్లయితే నేను సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాతను, సంపూర్ణ జ్ఞానాన్ని మీకు నేను తెలియచేస్తున్నాను. వాద ప్రవదతామహం అన్నాడు. ఇది నాకు బిగినింగ్ లో అర్థం కాలేదు. నేను వాదాలలో వాదాన్ని అన్నాడు ఏంటి? వాదాలలో నేను డిబేట్ లో నేను వాదాన్ని అన్నాడు. డిబేట్ అంటే డిబేటే కదా, డిబేట్ అంటే వాదమే కదా. వాదాలలో వాదం ఏమిటి? నాకు అర్థం కాలేదు. నేను అప్పుడు మళ్ళీ ఎందులోకి వెళ్ళాను, గూగుల్లోకి వెళ్ళిపోయాను. వాదాలు ఎన్ని రకాలు ఉన్నాయి అని అడిగాను. అడిగితే ఆశ్చర్యం వేసింది ఏంటంటే 3 రకాల వాదాలు ఉన్నాయి అన్నారు. అంటే డిబేట్స్ 3 రకాల డిబేట్స్ ఉంటాయండి. ఒకటి వాదము, 2 జల్పము, 3వది వితండము. ఒకటి వాదము, 2వది జల్పము, 3వది వితండము. అప్పుడు నాకు అర్థమైంది అన్నమాట. ఈ 3 వాదాలలో నేను వాదాన్ని అన్నాడు. నేను జల్పము వితండము నేను కాదు, నాకు సంబంధం లేదు. మీరు జల్పములో ఉన్నారంటే నాకు సంబంధం లేదు, మీరు వితండంలో ఉన్నారా నాకు సంబంధం లేదు, మీరు వాదములో ఉన్నారంటే నాకు సంబంధం ఉంది. ఇప్పుడు వాదం అంటే ఏమిటి తెలుసుకుందాం. వాదము అంటే సత్యాన్వేషణ కొరకు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మీరు ఎన్నో జన్మలుగా మనం ధార్మికంగా అర్థం చేసుకున్నాం. కేవలం భౌతిక తత్వం మీదనే, భౌతికంగా శాస్త్రాలను కూడా భౌతికంగా చేసుకుని అర్థం చేసుకున్నాం. కానీ ఫస్ట్ టైం మనము శ్రీమద్ భగవద్గీత మరియు ఇతర అనేక శాస్త్రాలు అన్నీ కూడా గీత యొక్క సంతానము కాబట్టి, గీత ఆధ్యాత్మికము కాబట్టి సర్వశాస్త్రాలు ఆధ్యాత్మికం. అర్థమైందండి. ఏదైనా తీసుకోండి ఆధ్యాత్మికమే, ఏది భౌతికం కాదు. అంటే ప్రతి ఒక్క శాస్త్రము ఆచరించవలసిన శాస్త్రం. ఏది పఠన పారాయణ శ్రవణ ప్రచారానికి అంకితము చేయడానికి నిర్ధారించబడలేదు. ఎందుకంటే శ్రీమద్ భగవద్గీతలో 3:21, 3:31 యద్యద్ ఆచరతి శ్రేష్ఠ ఏమే మతం నిత్యం అనుతిష్టంతి మానవ. అదేవిధంగా 9వ అధ్యాయంలో 2వ శ్లోకము ప్రత్యక్షావగమం. శ్రీమద్ భగవద్గీత ఆచరణ యోగ్యము కాబట్టి, ఆచరించడానికి అది నియోగించబడింది కాబట్టి, ప్రతిపాదించబడింది కాబట్టి, అన్ని శాస్త్రాలు శ్రీమద్ భగవద్గీత యొక్క సంతానము కాబట్టి, బిడ్డలు కాబట్టి అన్ని శాస్త్రాలు కూడా ఆచరించవలసిన శాస్త్రాలు. ఈ రోజున ప్రపంచం అంతా దిగజారిపోవడానికి కారణము ఈ యొక్క రహస్యాన్ని తెలుసుకోలేకపోవడం, విస్మరించడం. అర్థమైందండి. ఇప్పుడు వాదం అంటే ఏంటంటే ఆధ్యాత్మిక జగత్తులో నీకు ఉదయించే సర్వ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ప్రశ్నలకి సమాధానాన్ని ఉండే లక్ష్యముతో నీవు గాని వాదములోకి దిగేవంటే దానికి భగవంతుడు ఏమంటున్నాడు? నేను ఈ వాదము జల్పము వితండములో నేను వాదాన్ని అన్నాడు. కాబట్టి ఈ సర్వ ప్రశ్నలకి సంతృప్తికరమైన మరియు సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానాలు నేను నీకు భగవద్గీత ద్వారా నీకు నేను అందిస్తున్నాను అంటున్నాను. అదనమాట నేను వాదాన్ని అంటే. అంటే అర్థం ఏమిటి? అందిస్తున్నానంటే మనకు భగవంతుడు వచ్చి మనకు చెప్తున్నాడు ఎదురుగుండా వచ్చి? లేదు. 574 శ్లోకాల భగవాను వాచ ద్వారా దాన్ని తత్వజ్ఞాన కోణములో అర్థం చేసుకుంటే
మీకు ఎటువంటి ప్రశ్న ఉండదు అంటున్నాడు. అదనమాట వాదాన్ని అంటే, అదనమాట ప్రతి ప్రశ్నకి సంతృప్తికరమైన, సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానాన్ని నీకు నేను అందిస్తాను. ఎన్ని గంటలైనా నేను చర్చిస్తాను. కానీ అది వాదానికే పరిమితము కావాలి. వాదం అంటే డిబేటు, సత్యాన్వేషణలో ఉత్పన్నమయ్యేటువంటి ప్రశ్నలు మాత్రమే అందులో ఉండాలి. కానీ ఆర్గ్యుమెంట్ కొరకు మీరు వేసే ప్రశ్నలకి నేను ఎక్కడా సమాధానము చెప్పను అంటున్నారు. అర్థమైందండి? ఇప్పుడు వాదము అర్థం చేసుకున్నారు కదా. జల్పము అంటే ఏమిటి? జల్పము అంటే ఆర్గ్యుమెంట్ లోకి దిగి చేసేటువంటి వాదము. అది కూడా వాదమే, డిబేట్. ఎక్కడ ఆర్గ్యుమెంటు? మీరు చెప్పింది తప్పు, ఫలానా శాస్త్రంలో ఇలాగున్నది, మీరు ఇలా చెప్తున్నారు కదా, ఈ వాదములోకి దిగడం అన్నమాట. అంటే భగవంతుణ్ణి కూడా నిందించడం అన్నమాట. భగవంతుని యొక్క సత్య స్వరూపాన్ని అర్థము చేసుకోలేకపోవటం వల్ల వచ్చినటువంటి పరిస్థితి ఇది. అందుకని ఏం చేస్తారు? ఫలానా వేదాల్లో ఇలాగుంది కదండి, ఉపనిషత్తుల్లో ఇలాగుంది కదా, మీరు ఇలాగెందుకు చెప్తారు, అదేమైనా తప్ప? భగవంతుడు ఏమంటున్నాడు? నేను జల్పములో ఉన్న వాళ్ళకి నేను సమాధానము చెప్పను అంటున్నాడు. అర్థం చేసుకోండి. మూడవది ఏంటండి? వితండము. మామూలుగా మనం అంటాం వితండవాదం అంటాం. వితండం అంటే ఏంటంటే, ఇప్పుడు భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు? గీతా రహస్యాలు చెప్తున్నాడు. నేను చెప్పడం లేదు, భగవంతుడే చెప్తున్నాడు. ఎందుకంటే నేను భగవాను వాచ చెప్తున్నాను కదా. త్రినాథు వాచ చెప్తున్నానా, లేదా బ్రహ్మకుమారి వాచ చెప్తున్నాను? నేను భగవాను వాచ చెప్తున్నాను. సో భగవంతుడు చెప్పినటువంటి ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఆ సబ్జెక్ట్ ని కంప్లీట్ గా పక్కకు తోసేసి డిబేట్ చేసుకోవడం అనమాట. ఒకరి మీద ఒకరు జలోక్తులు విసురుకుంటూ, ఒకరి మీద ఒకరు గట్టిగా వాదించుకుంటూ, చివరికి ఆల్మోస్ట్ క్రోధములోకి వస్తూ, అహంకారములోకి వస్తూ, సబ్జెక్ట్ ని దాటవేసి ఇంకా ఏదేదో విషయాలకి తీసుకుని వెళ్ళి, అంటే ఒక్కరి పైన ఒకరు ఆధిపత్యాన్ని నిరూపించుకునే విధంగా అరుచుకుంటూ కరుచుకుంటూ కొట్టుకునేదాకా వస్తారు. అది వితండం అంటే. సో జల్పం అంటే లిమిటెడ్ ఆర్గ్యుమెంట్స్. అని వితండం అంటే మనం మాట్లాడుకునే అంశాన్ని కూడా పక్కన పెట్టి, ముఖ్యంగా వితండానికి మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అండి? ఇప్పుడు మనం టీవీలో మనం చూస్తుంటాము పొలిటికల్ డిబేట్స్, ఇవన్నీ వితండంలోకి వస్తాయి. అర్థమైందండి? డైరెక్ట్ గా సూటిగా అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్తారా? చెప్పరు. అది వితండం అన్నమాట. జల్పం కూడా ఒక రకమైనటువంటి ఒక లిమిటెడ్ లెవెల్ ఆఫ్ వితండం అనుకోండి. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? సర్వవాదాలలోకి నేను వాదాన్ని మాత్రమే. అంటే మీరు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది గుహ్యమైన రహస్యము. మనకి 10వ అధ్యాయంలోని 32వ శ్లోకంలో వాద ప్రవదతాం అహం. అర్థమైంది కదండి? ఇప్పుడు మనము ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళదాము. 12వ అధ్యాయంలోని 14వ శ్లోకంలో తీసుకుని వెళ్తున్నారు. 12వ అధ్యాయంలోని 14వ శ్లోకంలో తీసుకుని వెళ్తున్నాను. అంటే ఏ విధముగా భగవంతుడికి మనం దగ్గర కావాలి, ఎటువంటి గుణాలు మనలో ఉన్నట్లయితే భగవంతుడు మనం లైక్ చేస్తాడు. అది కదా మనకు కావాల్సింది. ఎందుకంటే కాలచక్రం మొత్తం అయిపోతోంది. సత్యయుగం అయిపోయింది, త్రేత అయిపోయింది, ద్వాపరము కూడా అయిపోయింది, కలియుగము కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ కి వచ్చింది అని భగవంతుడే స్పష్టం చేస్తున్నారు. భగవంతుడి మాటల్ని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మనము తవ్వుకున్న గొయ్యిలో మనమే పడతాం. మనకే ఈ విధంగా నష్టం జరుగుతుంది. కానీ భగవంతుడికి నష్టము లేదు, భగవంతుడి మాటలు విన్నటువంటి వాళ్ళకి నష్టము లేదు. అర్థమైందండి? అందుకని దీనిని బుద్ధినేత్రాన్ని తెరుచుకుని జాగృతి చేసుకుని ఆ విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. భగవంతునికి నేను దగ్గరగా అవ్వాలి అంటే నేనేం చెయ్యాలి? అది కొన్ని లక్షణాలని భగవద్గీతలో 12వ అధ్యాయంలోని 14వ శ్లోకంలో ఇవ్వటం జరిగింది. 13, 14 కాదు, 13, 14. చాలా జాగ్రత్తగా వినండి. ఇదివరకు కూడా నేను కొంచెం బ్రీఫ్ గా టచ్ చేశాను. ఇప్పుడు కొంచెం డీటెయిల్ గా చెప్తాను మీకు. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః
సమదుఃఖ సుఖ క్షమే సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. యో మద్భక్త సమే ప్రియ. ఈ యో అనేది చాలా డేంజర్ అండి. యో అంటే యహ. యహ అంటే ఎవరైతే. అందరికీ చెప్పడం లేదు, అందరికీ వెళుతోంది, సందేశం వెళుతోంది. కొందరు తేలిగ్గా తీసుకుంటున్నారు, కొందరు అసలు ముట్టుకోవడం లేదు, కొందరు ఏదో విధంగా ఏదో చదవడానికి అంకితం చేసుకున్నారు, ఏదో కొంత వినటానికి ఇష్టపడుతున్నారు, కొంతమంది పారాయణం చేయడానికి ఇష్టపడుతున్నారు. అతి కొద్ది సంఖ్యలోని మనుషులు మాత్రమే, మినిస్క్యూల్ గ్రూప్, మైనారిటీ గ్రూప్ మాత్రమే భగవంతుడు చెప్పిన విధానాన్ని తత్వజ్ఞాన కోణములో అర్థం చేసుకుని దానిని తూచా తప్పకుండా జీవితంలో అనుభవము ఆచరణ చేసుకునే దిశలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటికి 20-25 లక్షల మంది వాళ్ళనే బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారీలు అని పిలువబడుతున్నారు. అర్థమైందండి. ఈ బ్రహ్మకుమారి సంస్థ కేవలం మనిషి మాత్రమే, మనుషులు నడిపే సంస్థ కాదు. బ్రహ్మకుమారిస్లో ఇచ్చేటువంటి జ్ఞానము 100% భగవంతుడు ద్వారా డైరెక్ట్ గా ఇస్తున్నటువంటి జ్ఞానం. ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము. ఈ విషయాన్ని తీవ్రంగా మీరు తీసుకున్నట్లయితే స్థానిక బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుందో, ఏమి చెప్తున్నారో మీరు సొంతంగా మీకు మీరే ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని తగిన నిర్ణయం చేసుకోవచ్చు. ఇప్పుడు విషయానికి వద్దామండి. అన్నారు ఎవరి పట్ల నీకు ద్వేషభావం కలగకూడదు. ఎందుకంటే ఆఖర్లు ఏమన్నాడు? యోమద్భక్త సమే ప్రియ, యోమద్భక్త సమే ప్రియ. ఏ భక్తుడైతే నాకు చాలా ప్రియముగా, దగ్గరగా, హృదయానికి హత్తుకునేలాగా, భగవంతుని తోడు నీడ అనుభవం చేసుకునేలాగా అవ్వాలనుకుంటాడో వారు మాత్రమే చేయవలసినటువంటి ఈ లక్షణాలు వారికి ఉండాలంటున్నారు. ఒకటి, ఎవరి పట్ల ద్వేషభావం ఉండకూడదు. అద్వేష్ట సర్వభూతానాం. మైత్ర రెండవ గుణం లెక్క పెట్టుకోండి. 12వ అధ్యాయంలోని 13వ శ్లోకం, 14వ శ్లోకం. మైత్ర, అందరితో ఫ్రెండ్షిప్ చేయాలండి. మాకు శత్రువులు ఎవరు లేరండి. కులము, జాతి, రంగు, రూపు, వర్ణము ఉన్నవాడు, లేనివాడు, పదవి, ఇవన్నీ కూడా దైహికంగా వచ్చేటువంటి డివిజన్స్. ఎప్పుడైతే ఆత్మిక అనుభవం స్థితిలోకి మనము వస్తామో, నిరంతరము అభ్యాసం చేసుకుంటూ వస్తామో, అప్పుడు ఏమవుతున్నాయంటే ఒరిజినల్ గుణాలు మ్యాచ్ అవుతాయి. ఆత్మలో నిక్షిప్తము కాబడిన దివ్య గుణాలు, దివ్య శక్తులు, సంపూర్ణ ఆదిమధ్యాంతాల జ్ఞానము, ఇవన్నీ కూడా యాక్టివ్నెస్ లోకి వస్తాయి, యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయినప్పుడు నన్ను నేను ప్రేమించుకుంటాను, అదేవిధంగా నిండుగా ఉంటాను. కాబట్టి అందరికీ కూడా ఆ ప్రేమని, శాంతిని, ఆనందాన్ని, సుఖాన్ని ఇస్తాను. ఇదనమాట సర్వమానవ సోదర భావం అంటే ఇది. ఆ సాటి అందరూ సోదరులే కదా. ఒక తండ్రి పిల్లలంటే అందరూ సోదరులు అవుతారు. పితా అహం జగత మాత, 9వ అధ్యాయం 17వ శ్లోకం. సో మైత్ర అంటే అందరితో ఫ్రెండ్లీగా ఉండవయ్యా. ఏమైపోయింది? టెంపరీగా ఈ శరీరాన్ని వేసుకున్నావు, పాత్రను అభినయిస్తున్నావు, వెళ్ళిపోతావు. ఒక 3 గంటలు 4 గంటలు డ్రామా వేస్తారనుకోండి, ఏం చేస్తారు? యాక్టర్లు మామూలుగా ఇంటి దగ్గర నుంచి వస్తారు, అక్కడికి వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్ లో, దాన్ని గ్రీన్ రూమ్ అంటారు, అక్కడికి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటారు, చక్కగా మేకప్ వేసుకుంటారు, అవన్నీ ఆహార్యం చక్కగా పెట్టుకుంటారు, స్టేజ్ మీద వచ్చి వాళ్ళ పాత్రను అభినయిస్తారు. అంతా అయిపోయిన తర్వాత 3 గంటలు అందరి చేత తప్పట్లు కొట్టించుకున్న తర్వాత మళ్ళీ అందరి చేత ఆ విధంగా నమస్కారం చెప్పేసి మళ్ళీ గ్రీన్ రూమ్ లోకి వెళ్ళిపోయి వాళ్ళ డ్రెస్ తీసేసి వాళ్ళ ఒరిజినల్ డ్రెస్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు జరిగేది ఇదే జరుగుతుంది కదా. దీనికంటే భిన్నంగా ఏమైనా జరుగుతుందా? కేవలం మనం వచ్చాము ఈ సృష్టి నాటక రంగం మీద పాత్రని అభినయించడానికి వచ్చాము. ఆ యొక్క జ్ఞానం మన బుద్ధిలో కూర్చుందనుకోండి, ఏదైనా అన్నా కూడా ఏం పర్వాలేదు, నా సోదరుడు అన్నాడు, అజ్ఞానంలో అన్నాడు, తెలుసుకోలేదు, నాకు జ్ఞానం ఉన్నది, అతను అజ్ఞానంలో ఉన్నాడు, మరి నేను ఎలా ఉండాలి, అతనులాగా నేను ఎలా రియాక్ట్ చేస్తాను? ద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. మైత్ర తర్వాత కరుణ అన్నాడు.
కరుణ అంటే కంపాషన్ అండి, దయ, జాలి, హెల్పింగ్ నేచర్ అన్నమాట. చూడండి, రోడ్డు పడిపోతున్నాడు పెద్ద ఆయన, చూడకుండా వెళ్ళిపోతారు కొంతమంది. ఎవరో ఒకరు స్కూటర్ ఆపి స్టాండ్ వేసి వెళ్ళి, ఆ ఇద్దరు వెనకాల ముందు ఉన్నారనుకోండి, వెళ్ళి ఆయన లేపుతారు. అర్థమైందండి? ఏ పక్కకి తీసుకొస్తారు, ఆ ట్రాఫిక్ నాపుతారు, మంచినీళ్ళు ఇస్తారు. సరే, కరుణ అంటే హాస్పిటాలిటీ అన్నమాట. సాటి మనిషిని మనం, అజ్ఞానంలో ఉన్నవాళ్ళు కూడా చేస్తున్నారండి. జ్ఞానములో ఉన్నవాళ్ళు ఒక డ్యూటీ లాగా చేస్తారు. కరుణ ఏవచ నిర్మమో అన్నాడు. నిర్మమో అంటే మమకారము, దేని మీద మోహం అన్నమాట. మమకారం అంటే మోహం, దేని మీద మోహము? శరీరం మీద మోహం. ఎందుకంటే నేను దేహం అనుకుని జన్మ జన్మలుగా మనం జీవితాలను జీవించేస్తూ వస్తున్నాం కదా, జన్మ జన్మలుగా జీవిస్తున్నాము. సో దేహం మీద మమకారం పోవడం లేదు. ఇప్పుడు భగవంతుని యొక్క జ్ఞానము ద్వారా ఈ యొక్క దేహాభిమానము నుండి దేహాభిమానము నుండి ఆత్మాభిమాని స్థితిలోకి రావాలి. అర్థమైందండి? దేహాభిమానం విన్నాము, పదం ఉంది, బాడీ కాన్షియస్నెస్ అంటారు. అదేవిధంగా ఆత్మాభిమానము అంటారు. దేహాభిమానం, ఆత్మాభిమానం. ఎక్కడికి? సోల్ కాన్షియస్నెస్. ఆత్మాభిమానం అంటే సోల్ కాన్షియస్నెస్, రెస్పెక్టింగ్ ద సోల్. అదే దేహాభిమానం అంటే నేను నేను దేహము. సోల్ కాన్షియస్నెస్ అంటే నేను ఆత్మని, ఇది నా దేహం. అర్థమైందండి? అందువలన ఇక్కడ నిర్మము అంటే ఏంటి? ఆ మమకారము తొలగించుకోనాయన అంటున్నారు. అది కూడా ఒక లక్షణం అన్నమాట. అంటే భగవంతుడికి ప్రియంగా కావాలి కదా, భగవంతుడికి దేహం లేదు కదా, పరమాత్మకి దేహం లేదు, మనకి కూడా దేహము లేకుండా ఉన్నటువంటి స్థితిని భగవంతుడు, అతనికి అనుభవం ఉంది కాబట్టి మనకి కూడా మనకు అనుభవం చేయిస్తున్నాడు. ఇప్పటిదాకా మనుషులు ఎందుకు అనుభవం చేయించలేదు చెప్పండి? ఎంతమంది ఈ శ్లోకాన్ని మనం చదువుకున్నారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, పుస్తకాల రూపంలో భాష్యం చెప్పారు, కానీ ఇప్పుడు కొంచెం అనుభవం చేయించగలిగారా? నిర్మమో నిరహంకార అంటే పరమాత్మకి దేహము లేదు కాబట్టి అటువంటి స్థితిలోనే సదా ఉంటాడు కాబట్టి తన పిల్లల్ని కూడా ఈ ఒక్క జన్మ, ఇది రిపేర్ యుగము కదా, దేహాభిమానము నుండి ఆత్మాభిమానములోకి తీసుకొని వచ్చేటువంటి ఆ యొక్క చిన్న యుగము, సంగమ యుగం అని మనం చర్చించుకున్నాం కదా. ఇక్కడ ఆత్మాభిమాని స్థితిలోకి రండి నాయన, ప్రతినిత్యము అభ్యాసం చెయ్యండి అంటున్నారు. అర్థమైందండి? నిర్మము అంటే అంత ఎక్స్ప్లెనేషన్ ఉందండి. అంటే ట్రాన్స్ఫార్మేషన్ ఫ్రమ్ బాడీ కాన్షియస్నెస్ టు సోల్ కాన్షియస్నెస్, అది అభ్యాసం ద్వారా వస్తుందండి. అర్థమైందండి? తర్వాత నిర్మము, తర్వాత నిరహంకార అన్నారు. ఏమంటే అహంకారం దేని వల్ల వస్తుంది చెప్పండి? అహంకారం దేని వల్ల వస్తుంది మనిషికి? నేను దేహం అనుకుంటే అహంకారం వస్తుంది. అహంకారం అంటే ఏంటి? దేహ అహంకారం. అది బాడీ కాన్షియస్నెస్ లో ఉండడం వల్ల వస్తుంది. అంటే నేను చాలా పెద్ద మనిషిని, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా అందగాడిని, నేను ఉన్నత పదవిలో ఉన్నవాడిని, నాకు రకరకాల సంబంధాలు ఉన్నాయి, నేను ఈ విధంగా బాడీ లేబుల్స్, నా ఉన్నత కులము, ఉన్నత జాతి, ఉన్నత భాష, ఉన్నత దేశము, ఉన్నతమైన చదువులు, ఉన్నతమైన డిగ్రీలు, ఇవన్నీ కూడా అనుభవంలోకి వస్తాయండి. అది అహంకారం అన్నమాట. ఇప్పుడు ఒకసారి ఆత్మాభిమాని స్థితిలోకి వచ్చినట్లయితే, ఎప్పుడైతే మనం ఆత్మాభిమాని స్థితిలోకి వస్తామో అప్పుడు ఏమవుతుందండి? ఈ అహంకారం పటాపంచలైపోతుంది. అహంకారం ఏమవుతుందండి? ఈ అహంకారము పటాపంచలైపోతుంది. అది అన్నమాట అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏమైనా మళ్ళీ చెప్తాను చూడండి, జాగ్రత్తగా అయిపోతుంది. ఈ శ్లోకం చెప్పి మన యొక్క ఎపిసోడ్ మనం ముగించుకుందాము. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార. 5 వచ్చే చూసారా? తర్వాత సంతుష్ట సతతం, సదా సంతుష్టత. ఎందుకు అసంతుష్టంగా ఉన్నారు మనుషులు? ఎందుకు అసంతుష్టంగా ఉన్నారు? ఈరోజు ఎంత పొందినా, భౌతికంగా మనం ఎంతో సాధిస్తున్నాం, ఎన్నో గుర్తింపులు సాధిస్తున్నాం, ఎంతో డబ్బులు సంపాదించుకుంటున్నాం, ఎన్నో విలువల్ని మనం తెచ్చుకుంటున్నాం, ఎంతో ఏమంటారు బంగళాలు కట్టుకుంటున్నాం, కార్లు, మిద్దెలు, మేడలు, ఎన్నో బ్యాంకు బ్యాలెన్స్లు పెట్టుకుని ఎన్ని చేసినప్పటికీ కూడా సంతుష్టత ఎందువలన లేదు అంటే, సంతుష్టత ఎప్పుడు వస్తుంది అంటే ఆత్మ అనుభవం ద్వారా మాత్రమే వస్తుంది.
సోల్ కాన్షియస్నెస్ స్టేజ్ లోకి వచ్చినప్పుడు ఆ సోల్ లో ఉన్నటువంటి దివ్య గుణాలన్నీ కూడా మీకు యాక్టివేట్ అయినప్పుడు నిండుదనం అనేది ఫీల్ అవుతారు. అప్పుడు టెంపరీ బాడీ ద్వారా వచ్చేది నాకు కూడా రాదు కదా, దానిని ఎందుకు నేను పట్టుకోవాలి అని దాని మీద వైరాగ్యము, దీని మీద రాగము పెరుగుతుందన్నమాట. సంతుష్ట సతతం ఎవరికి వస్తుందంట? యోగి అన్నాడు చూసారా. యోగి అంటే సోల్ కాన్షియస్నెస్, గాడ్ కాన్షియస్నెస్, ఆత్మ అనుభవము పరమాత్మ అనుభవం రెండు తెలుసుకొని ఆ కనెక్ట్ చేసేవాడు యోగి. యోగి అన్నాడు. సంతుష్ట సతతం యోగి యథాత్మ. యోగి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి? ఆత్మ యొక్క స్థితిలో ఉండడము. అర్థమైందండి? ఆత్మిక స్థితి అంటే ఏంటి? ఆత్మ ఓనర్. దేనికి ఓనరు? ఇంద్రియాలకి 10 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు, భౌతికంగా 5 తత్వాలు, మనసు బుద్ధి సంస్కారాలు, 23 ఇంగ్రీడియంట్స్ కి ఆత్మ యజమాని. అప్పుడు ఆత్మ వీటన్నిటి మీద కంట్రోల్ తెచ్చుకుంటుంది. అదే యోగి యథాత్మ దృఢ నిశ్చయ వస్తుంది. స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వస్తే అందులో ఇది కరెక్ట్ జ్ఞానము. ఈ జ్ఞానము ద్వారా నా జీవితంలో పరివర్తన వస్తుంది, సాత్వికంగా నేను మారుతున్నాను. అర్థమైందండి? యథాత్మ దృఢ నిశ్చయ. అయిపోయిందండి. మరొకసారి ఫైనల్ గా కంక్లూడ్ చేస్తాను. ఏమండి? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ. సమ దుఃఖ సుఖ ఇందాక మేము వదిలేశాను. అంటే సుఖములో కానీ దుఃఖములో కానీ సమాన స్థితి ఎప్పుడు వస్తుంది? ఆత్మ కాన్షియస్నెస్ లో ఏముంది? ఇది పర్మనెంట్, నాకు వజ్రం దొరికింది. పెట్టే బాధపడేది పెట్టినే కదా. సుఖము గాని దుఃఖము గాని టెంపరీ, కేవలం ఏదో ఒక సందర్భంలో వచ్చింది, అది ముఖ్యం కాదు. ఇది నాకు ఒక గని దొరికింది, శాంతి యొక్క గని, సుఖం యొక్క గని, పవిత్రత యొక్క గని, ఈ దివ్య గుణాల యొక్క గని దొరికింది. అందుకనే సమ దుఃఖ సుఖ. క్షమి అన్నాం చూసారా. క్షమి. క్షమి అంటే 7వ గుణము. క్షమి అంటే ఏంటి? క్షమించాలి. అర్థమైందండి? ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మనం క్షమించకపోవడం వల్ల ఏమవుతుంది? రియాక్ట్ అవుతాం, కోపం వస్తుంది. అవతల వాడు నేను చెప్పినట్టు చేయలేదు అనుకోండి, గంభీరంగా అరుస్తాడు, కోపం వస్తుంది, ఒకరికొకరు అడుచుకుంటారు, చివరికి కొట్టుకునే దాకా వస్తారు. అందుకని భగవంతుడు ఏమంటాడు? క్షమించవయ్యా. నువ్వేమైనా పర్ఫెక్ట్ గా ఉన్నావా? అవతల వాడి యొక్క ఇంపర్ఫెక్షన్ ని చూసి నువ్వు పాయింట్అవుట్ చేస్తున్నావు, అరుస్తున్నావు. లేదు నాయన, యు ఆర్ ఆల్సో ఇంపర్ఫెక్ట్. యు ఆర్ నాట్ కాంపిటెంట్ టు షౌట్ ఎట్ హిమ్. అందుకనే ఒక స్టేట్మెంట్ ఉంటుందండి ఆ బ్రహ్మకుమారిస్ లో. చాలా మొత్తం అంతా క్యాంపస్, 40 ఎకరాల క్యాంపస్ మొత్తం తిరిగితే మీకు 100ల కొద్ది డివైన్ స్లోగన్స్ పెడతారు అక్కడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో. అందులో ఒక స్లోగన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కాంటెక్స్ట్ కి. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. మనిషి తీసుకుంటాడు, మర్చిపోతాడు, కానీ భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. మళ్ళీ ఏమన్నా మీరు పొరపాటు చేసినా క్షమిస్తూ ఉంటాడు. అందుకనే క్షమాగుణం అనేది భగవంతుడి గుణము. కాబట్టి మనం కూడా గుణం తెచ్చుకోవాలి అంటున్నాడు. సంతుష్ట సతతం 8వది, యోగి 9వది, యథాత్మ 10వది, యథాత్మ దృఢ నిశ్చయ. అయిపోయింది కదండి. దృఢ నిశ్చయం అనేది వస్తుంది. ఆటోమేటిక్ గా ఆత్మిక అనుభవం ద్వారా మనం పరమాత్మ అనుభవం చేయగలుగుతాం. పరమాత్మ సత్యమైనటువంటి వారసత్వానికి మనము యోగ్యులుగా, అర్హులుగా మనం తయారవుతాము. అప్పుడు ఆఖరిలో ఏమన్నారండి? యో మద్భక్త సమే ప్రియ. అటువంటి భక్తుడు. భక్తి యోగంలో చూసారా, మామూలుగా ఏదో చెప్తుంటారు ప్రవచనాల్లో, భక్తి యోగంలో భక్తి చేసుకో, జ్ఞానయోగం ద్వారా జ్ఞానము, కర్మయోగంలో కర్మ చేసుకోవచ్చు, రకరకాలుగా ఇలాగా 18 అధ్యాయాల్లో 18 యోగాల పేరు పెట్టారు. ఏదైనా ఒకటి ఆచరించుకో. అది కరెక్ట్ కాదండి. భగవంతుడు మన తండ్రి, అందరినీ కూడా ఉన్నతమైన స్థానంలో పెట్టాలనే తల్లి తండ్రి యొక్క లక్ష్యం ఉంటుంది. కానీ కొంతమంది పాడైపోండి, కొంతమంది చాలా పైకి వెళ్ళిపోండి, కొంతమంది దిగిపోండి అని ఎప్పుడు ఏ తల్లి తండ్రి కూడా అనడు. భగవంతుడు కూడా అటువంటి ఆ విధమైనటువంటి జ్ఞానం ఇవ్వడండి. అందుకని ఏమంటున్నాడు? యో మద్భక్త సమీ ప్రియ. ఎటువంటి ఆ విధంగా చేసినట్లయితే అటువంటి భక్తుడు నాకు చాలా ప్రియముగా అవుతాడు. ఏనండి? సో భగవంతుడు ప్రియముగా అవ్వాలంటే మనుషులకు ఉండవలసిన లక్షణాలు ఏమిటో ఈ యొక్క 2 శ్లోకాల ద్వారా చెప్పడం జరిగింది. ఎవరు చెప్తున్నారు? సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంగా చెప్తున్నాడు. దీనికోసం ఆయన ఓపెన్ గా ఏం ఛాలెంజ్ చేశారండి?
ఇన్ని ప్రశ్నలకైనా నేను సమాధానం చెబుతాను, కానీ అది వాదము కొరకు ఉండాలి, సత్యాన్వేషణ కొరకు మాత్రమే ఉండాలి, కానీ ఆర్గ్యుమెంట్ కొరకు కానీ లేక వితండవాదానికి దిగడానికి కానీ ఉండకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ ఒక చర్చని ఇప్పుడు మనం ముగించుకొని తదుపరి ఎపిసోడ్ లో మరికొన్ని ఆసక్తికరమైన విషయాల్ని మనం తెలుసుకోబోతున్నాము. అంతవరకు సెలవు. లోకా సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలలో దైవతత్వాన్ని గురించి విశ్లేషణాత్మక ప్రసంగం చేసిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు.